హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట. 5:30కి లేచాము. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని సో స్నానాలు అది కంప్లీట్ చేసుకొని వినాయక్ కావాల్సిన ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకొని ఇంకా వినాయకుని తెచ్చుకుందామని చెప్పేసి బయటికి వచ్చాము. సో దానికి కావాల్సిన ఫ్లవర్స్ అలాగే పత్రిక అన్నీ షాపింగ్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా పాప ఫస్ట్ వినాయక చవితి అనమాట ఆఫ్టర్ 1 year. సో ఇంకా మా పాపను కూడా తీసుకెళ్ళామన్నమాట చూపిద్దామని. ఫస్ట్ వినాయక చవితి అప్పుడు తనకి 5 to 6 months అనమాట. సో ఇది వచ్చేసి తను బర్త్డే అయిపోయింది, 1.5 year అవుతుంది. సో తను కూడా చూస్తుందని చెప్పేసి తనను కూడా తీసుకెళ్ళాము. సో అట్లాగే అరటి కూడా 2 తీసుకున్నాం అనమాట, చిన్నవి. ఇంకా అలాగే వినాయకుని చూసాము, అంత కలరు అట్లా వేసింది. సో అవన్నీ ఎందుకులే అని చెప్పేసి మట్టి వినాయకుడిని తీసుకుందామని చెప్పేసి చూస్తే ఒక చోట అయితే బంకమట్టి తీసుకొచ్చి చేస్తున్నారనమాట. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చేయించుకున్నాము. ఇంకా ఫ్లవర్స్, పత్రిక కావలసినవి అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత మాకు చూస్తుంటే ఒక చోట చాలామంది ఉన్నారు. ఏంటని చూస్తే అక్కడ మనకి మట్టితో వినాయకుడిని అప్పటికప్పుడే చేసిస్తున్నారనమాట. సో ఇంకా మేము ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అచ్చులో మట్టి పెట్టి చేస్తున్నారనమాట. దానికి ఆ రాయికి కొంచెం గ్రీస్ టైప్లో ఏదో రాశారు, ఆయిల్ టైప్లో. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంకమట్టిని ఆ షేప్లో పెట్టి మనకి ఒక వుడ్ మీద తీసుకొని మనకి కట్ చేసి ఇస్తారనమాట. సో మట్టిదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాము. ఇంకా వినాయకుడిని తీసుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇంకా వినాయకుడి పూజకి సంబంధించిన అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇంకా లాస్ట్గా ఫైనల్గా వినాయకుడిని కూడా తీసుకొని మేము ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. సో ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇది వచ్చేసి మా పూజ గది అనమాట. మా పూజ గదిని కూడా మేము ఇంకా పూలు తెచ్చాం కదా బయట నుంచి. సో వాటితో మొత్తం డెకరేషన్ చేసి పటాలన్నీ క్లీన్ చేసి వాటికి గంధం బొట్టు అన్నీ పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా బయట నుంచి పూలు అవి తెచ్చాం కదా, సో వాటితో కూడా డెకరేషన్ చేసాము. సో ఆ డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత గణేష్ని పెట్టి గణేష్తో పూజ కూడా చేసాం. పత్రిక అన్ని మంత్రాలు మా దగ్గర గణేష్ పుస్తకం ఉంటే వినాయకుడి పూజ పుస్తకం. సో ఆ పుస్తకంలో చూస్తూ పూజ అంతా కంప్లీట్ అయితే చేసాము. సో ఓవరాల్గా ఇలా ఉందన్నమాట గణేష్ని పూజ, మా పూజ గది అంతా. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ప్రసాదాలు వచ్చేసి పాయసము, గారె, అలాగే పూర్ణాలు, పులిహోర, వడపప్పు, అలాగే పానకం కూడా చేసాము. అండ్ కొన్ని ఫ్రూట్స్. ఇవి వచ్చేసి ప్రసాదాలు అనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసాము. పూజ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. సో ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే మా ఎవ్రీ ఇయర్ ఇక్కడ అత్తయ్య వాళ్ళు వచ్చేసి గుంటూరు అనమాట. సో అక్కడ వచ్చేసి వినాయకుని తెస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఒక 11 days అయితే సెలబ్రేట్ చేశారు. ఒక్కొక్క రోజు కొన్ని లైక్ మిమిక్రీ అని, డ్యాన్స్ అని, సింగింగ్ అని అట్లా కొన్ని ప్రోగ్రామ్స్, గేమ్స్ అలా కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడు అనమాట. సో
ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఇంక ఇంట్లో చేసుకొని వెళ్ళేసరికి అక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా ఇలాగే వినాయకుని చవితి సెలబ్రేషన్స్లో భాగంగా ఒకరోజు వచ్చేసి పాటలు పాడారనమాట. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజే వర్షం కూడా పడుతుంది. సో ఎక్కువసేపు ఉండలేదు, ఒక 15 minutes అట్లా ఉండి వచ్చాము. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మ్యాజిక్ షో అనమాట. సో మ్యాజిక్ షో కూడా సేమ్ అంతే, ఒక 1/2 hour అట్లా ఉండి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఈసారి నేను గేమ్స్లో ఏం పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత ఒకరోజు వచ్చేసి మనకి వినాయకునికి వడలు అలాగే పూర్ణాలు వీటితో మనకి అలంకరణ చేశారు. సో ఇది వచ్చేసి వినాయకుని నిమజ్జనం అనమాట. మా ఊర్లో చేశాము. మా ఊర్లో 9 daysకి వినాయకుని నిమజ్జనం చేశారు. సో ఇది వచ్చేసి మా ఊర్లో వినాయకుని నిమజ్జనం రోజు అనమాట. ఈ నిమజ్జనకి డీజే అలాగే డ్యాన్స్ వేసే వాళ్ళు కూడా వచ్చారు. నిమజ్జనం కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఓవరాల్గా వినాయకుని నవరాత్రులన్నీ చూసి ఇంట్లోనైతేమి అక్కడ వీధులు పెట్టిన వినాయకుని అయితేనేమి ఆ డీజే సౌండ్స్ అంతా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. సో ఈసారి మా వినాయకుని చవితి సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.